మరి మీరు ఇవన్నీ చెప్తున్నారు, చూస్తున్నారు, కళ్ళారా సిచ్యువేషన్స్ అన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసేది ఇంకా కల్పించాలని కొట్లాడడానికి మాట్లాడుతూ ఉన్నారు. కార్యాచరణ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నా. అంటే నాకు స్టేట్ వైడ్గా మీరు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు, కార్యాచరణ ఎప్పుడు బీఎస్పీది? అయితే స్టేట్ వైడ్గా నాకు చెప్పే అవకాశం, అర్థం చేయించే అవకాశం ఇంతకుముందు నాకు రాలేదు. ఇప్పుడు యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి నేను 6 నెలలు అవుతుందండి. 6 నెలల్లో మీరు చూడండి, చాలా సంవత్సరాల తర్వాత బైంజీ గారి బర్త్డే సంక్రాంతి నాడు వస్తుంది. సంక్రాంతి పండుగ 13, 14, 15 వస్తుంది. బైంజీ గారి బర్త్డే కూడా మాకు 15 తారీఖు ఉంటుంది, జనవరి 15. అంటే మేము జన కళ్యాణ్ దివాస్ అని, బైంజీ గారి బర్త్డేను జన కళ్యాణ్ దివాస్ అంటే పార్టీ నడవడానికి భారతదేశ వ్యాప్తంగా జన కళ్యాణ్ దివాస్గా తీసుకొని మేము ఆర్గనైజ్ చేస్తుంటాం. అయితే ఆ రోజు మీరు షాద్నగర్లో చూడండి, మీరు ఎప్పుడు బైంజీ గారి బర్త్డే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక 200, 300, 500 మంది మేము చేసేటోళ్ళం. కానీ మొన్న బర్త్డే నాడు మాత్రం క్యాడర్లో డిస్కస్ చేసినాం, మనకు సంక్రాంతి ముఖ్యమా, బైంజీ బర్త్డే ముఖ్యమా? బైంజీ బర్త్డే అంటే సామాజిక పరివర్తన, సంక్రాంతి పండుగ తినుడు తాగుడు చేసుడు. ఏది మన బీఎస్పీ పార్టీ లక్ష్యం ఏంటి, మన ఆలోచన ఏంది? కాబట్టి అంటే చెప్తే మనం బైంజీ బర్త్డే మనం ఘనంగా చేయాలి. షాద్నగర్ చూడండి, పతంగులు ఎగరగలేదు, బీఎస్పీ పార్టీ జెండాలు ఎగిరినాయి ఆడ. జనవరి 15 మీరు పోయి ఎంక్వైరీ చేయండి, మేము వీడియోలు పంపిస్తా చూడండి. అంటే మనం చేయగలిగితే ఎందుకు సాధ్యం కాదండి? మహనీయులు కూడా మనుషులే కదా. పూలే, అంబేద్కర్, సావుమారి పెరిగారు, నారాయణుడు, మానేవారి కాన్శీరామ్, మా నాయకురాలు బయన్ కుమారి, మాయావతి గారు, అందరు మానవులే. వీళ్ళందరికీ సాధ్యమైనప్పుడు తెలంగాణలో మానవులమైన మాకు ఎందుకు సాధ్యం కాదంటున్నాను. నాకు కూడా సాధ్యమే.